కారు చేతిలో ఉంటే వామ్మో అనుకునేటటువంటి ఫీలింగ్ నుంచి 4 కోట్ల రూపాయల విలువైన ఫెరారీ ఉంటే ఎట్లా ఉంటుంది? అదొక గ్రేట్ ఇది. కానీ ఆ ఫెరారీ కూడా ఎడ్ల బండితో లాగాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున నెటిజన్లు దాని మీద స్పందిస్తున్నారు. ఇదేంటయ్యా అంటే ముంబైలో చోటు చేసుకుంది. అక్కడ మహారాష్ట్ర బీచ్లో సముద్ర పాలలను చూస్తూ బీచ్లో రయ్యమని సినిమా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో చూపెట్టినట్టుగా కార్ రైడింగ్ చేశారు. తీరా చూస్తే రాయగఢ్ సమీప రేవ్దండ బీచ్కి ఫెరారీ కారులో వెళ్ళిన ఇద్దరికి వింత అనుభవం ఎదురైంది. బీచ్లో ఫాస్ట్లో వెళ్తుండగా కారు ఇసుకలో చిక్కి ఉరికిపోయింది. ఎంతసేపు లాగినా కుదరలేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ దాన్ని లాగే ప్రయత్నం చేసినా వలగాలి. చివరికి ఆ రూట్లో వెళ్తున్న ఎడ్ల బండి అతనికి ఏకేస్తే ఎడ్ల బండి అతను తాడిస్తే ఆ తాడు కారు కట్టి లాగారు. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఏది ఎంత పెద్ద కడివెడు గుమ్మడికాయన కత్తిపేటకు లోకువే అంటూ దాని గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.